బడ్జెట్ సెగ్మెంట్ లో టెలిఫోటో లెన్స్ కెమెరా ఇస్తే ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు సిఎంఎఫ్ ఫోన్ 3 Pro లో అయితే చూడబోతున్నాం. 120Hz రిఫ్రెష్ రేట్ తో OLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 50MP టెలిఫోటో లెన్స్ కెమెరా, ఇవన్నీ ఒకే ఫోన్ లో వస్తే ప్రైస్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేయగలరా? నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సిఎంఎఫ్ ఈసారి మిడ్ రేంజ్ మార్కెట్ ని సీరియస్లీ షేక్ చేయబోతుందా? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సిఎంఎఫ్ ఫోన్ నుంచి వచ్చే నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ సిఎంఎఫ్ ఫోన్ 3 Pro కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ అఫీషియల్ గా లాంచ్ అవ్వక ముందే లీక్స్ చూస్తే మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో చాలా ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సిఎంఎఫ్ ఫోన్ 2 Pro హిట్ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ లో మంచి స్పెసిఫికేషన్స్, మెయిన్ గా మంచి కెమెరాస్ ఇవ్వడమే. మరి సిఎంఎఫ్ ఫోన్ 3 Pro కూడా అదే ఇంపాక్ట్ ని క్రియేట్ చేసుకుంటుందా అనే విషయాన్ని మీకైనా స్పెక్స్ చూస్తూ మాట్లాడుకుందాం. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ తో పాటు బ్యాక్ సైడ్ కూడా యూని బాడీ ఉంది. అది కూడా అల్యూమినియం మెటీరియల్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP65 వాటర్ రేటింగ్ తోనే వీళ్ళు వెళ్ళిపోతారు. వైఫై 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, USB Type-C 2.0 ఇవైతే నార్మల్ గానే వస్తాయి. NFC ఉంటుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. బ్యాటరీ కూడా తక్కువ సైజ్ లోనే వాడతారు కాబట్టి వెయిట్ అండ్ థిక్నెస్ కూడా కంట్రోల్ లోనే ఉంటుంది. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయంలో లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కెమెరా సెటప్ ని కాస్త మార్చి అల్యూమినియం ఫినిషింగ్ అయితే అప్గ్రేడ్ చేశారు. 6.78 ఇంచెస్ కి సంబంధించిన AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3600 స్పీడ్ బ్రైట్నెస్ వస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. ఫుల్ HD ప్యానల్ తోనే వస్తుంది అండ్ HDR కూడా సపోర్ట్ చేస్తుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉండడం వల్ల OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. డాల్బీ విజన్ అయితే ఈ సిఎంఎఫ్ ఫోన్ లో ఎక్స్పెక్ట్ చేయకండి. కాస్ట్ కటింగ్ లో చాలా తీసేస్తూ ఉంటారు. ఫ్లాట్ డిస్ప్లే అవ్వడం వల్ల వాడడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. గేమ్స్ ఆడతా అనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. డిస్ప్లే విషయంలో లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే హ్యూజ్ అప్గ్రేడ్ అయితే కనిపించదు. ఎందుకంటే డిస్ప్లేలో అప్గ్రేడ్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. మామూలుగా డిస్ప్లేలో అప్గ్రేడ్ చేశారు అంటే ఈ 120Hz రిఫ్రెష్ రేట్ నుంచి 144Hz రిఫ్రెష్ రేట్ కి, లేదంటే 1.5K రిజల్యూషన్ ఇవ్వడం, బ్రైట్నెస్ పెంచడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. డిస్ప్లే క్వాలిటీలో మాత్రం పెద్దగా అప్గ్రేడ్స్ అనేవి కనిపించవు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో స్నాప్డ్రాగన్ 7H Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. 4 nanometer మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ వస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయిపోయింది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తో వస్తుంది. నథింగ్ OS మీద రన్ అవుతుంది. 3+6 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ ని మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో పవర్ఫుల్ చిప్ సెట్ గా కన్సిడర్ చేస్తారు. ఇదే ప్రాసెసర్ ని 30,000, 35,000 వరకు తీసుకెళ్లిన బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. డైలీ యూస్ కి, మల్టీ టాస్కింగ్, మీడియం గేమింగ్ ఇవన్నీ స్మూత్ గా హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఈ ప్రాసెసర్ కు ఉంటుంది. పేపర్ కూలింగ్ చాంబర్ కూడా ఉంటుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు హీట్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ మొబైల్ BGMI గేమ్ ని 120 FPS లో హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇదే ప్రాసెసర్ వల్ల ఇతర మొబైల్స్ మాత్రం కేవలం 90 FPS లో మాత్రమే సపోర్ట్ చేయగలుగుతాయి. సిఎంఎఫ్ ఫోన్ 2 Pro లో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు 120 FPS అయితే ఇచ్చేసారు. లాస్ట్ టైం Dimensity 7300 ప్రాసెసర్ ఇచ్చారు. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా అప్గ్రేడెడ్ అనే చెప్పాలి. మిగిలిన స్పెక్స్ గురించి మాట్లాడుకునే ముందు మధ్యలో వచ్చినందుకు సారీ అండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకున్నా ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఐఫోన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50MP, 8MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 16MP కెమెరా ఇస్తున్నారు. మెయిన్ కెమెరా టెలిఫోటో లెన్స్ కెమెరా OS కి సపోర్ట్ చేస్తాయి. మెయిన్ కెమెరా 4K లో వీడియో రికార్డింగ్ చేయగలిగితే ఫ్రంట్ కెమెరా మాత్రం ఫుల్ HD లోనే వీడియో రికార్డింగ్ చేయగలుగుతుంది. టెలిఫోటో లెన్స్ కెమెరా నుంచి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీయగలిగితే 120x వరకు డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ తీయగలుగుతుందని లీక్స్ అయితే ఉన్నాయి. అంతైతే అవసరం లేదండి. మినిమం 10x వరకు జూమ్ చేసినా కూడా మంచి ఫోటోస్ వస్తే చాలు. ఆ మాత్రం పర్ఫార్మెన్స్ ఉంటే సరిపోతుంది. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కెమెరా సెటప్ నెంబర్స్ అయితే సేమ్ ఉన్నాయి, కానీ సెన్సార్స్ ని మాత్రం ఇంప్రూవ్ చేశారని అనుకుంటున్నాను. లాస్ట్ టైం కన్నా బెటర్ ఫోటోగ్రఫీ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేద్దాం. 5400 mAh బ్యాటరీ, 45 watt పవర్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది సిఎంఎఫ్ ఫోన్ కాబట్టి బాక్స్ లో చార్జర్ వస్తుందని అనుకుంటున్నాను. నార్మల్ యూజర్స్ అయితే ఒక 1 day అయితే వాడేయచ్చు, కానీ మీడియం యూజర్స్ అయితే కంప్లీట్ ఫుల్ డే రావడం కష్టమే అవుతుంది. అంటే మీరు ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటా అంటే మాత్రం 1 day రావడం కష్టమే అని చెప్తున్నాను. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే బ్యాటరీ సైజ్ పెంచారు, ఛార్జింగ్ స్పీడ్ కూడా పెంచారు.
ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 128GB వచ్చేసి 25,000 వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. కార్డ్ ఆఫర్స్ 2,000 ఇచ్చి 23,000 కి స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. రీసెంట్ టైమ్ లో మొబైల్ ప్రైసెస్ అయితే అస్సలు గెస్ చేయలేకపోతున్నాము. ఇష్టం ఉన్న ప్రైజ్లు పెడుతున్నారు, ఇష్టం ఉన్న టైంలో కూడా పెంచేస్తున్నారు. తెలివిగా లాంచ్ అప్పుడు తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చి వారంలోనే ప్రైస్ పెంచేస్తున్నారు. కార్డ్ ఆఫర్స్ కూడా రిమూవ్ చేసేస్తున్నారు. లాంచ్ అప్పుడు యూట్యూబర్లు అందరూ ఏం చెప్తూ ఉంటారు, 16,000లో మంచి కెమెరా మొబైల్, 17,000లో ఆల్రౌండర్ మొబైల్ అని టైటిల్ పెట్టి వీడియోస్ చేస్తూ ఉంటారు. తీరా అది మనం కొనే టైంకి ఏమవుతుంది, 22,000, 23,000 ప్రైస్ చూపిస్తుంది. తెలివిగా యూట్యూబర్ల తోటి 17,000లో 18,000లో మంచి మొబైల్ అని చెప్పిస్తున్నారు. తీరా జనాలు అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం అనే టైంకి 22,000, 23,000 ప్రైస్ అయితే కనిపిస్తుంది. సరే ఆ యూట్యూబర్ చెప్పారు కదా బాగుంది అని చెప్పేసి జనాలు వెళ్ళి మోసపోయి కొనుక్కుంటున్నారు. మళ్ళీ తిరిగి యూట్యూబర్ల దగ్గరికి వచ్చి ఆ మొబైల్ ప్రైస్ హైక్ అయింది తీసుకొచ్చా అని అడిగితే మాత్రం ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వరు. ఎందుకు రెస్పాండ్ అవుతారు? ప్రమోషన్ వచ్చింది చేశారు, కొనడం అది మీ కర్మ. వాళ్ళకి అందాల్సింది అందింది, అయిపోతుంది అక్కడ. ఈ మధ్య జనాలు కూడా బాగా ఎడ్యుకేట్ అయ్యారు. కొన్ని ఛానల్స్ లో చూస్తున్నాను వాళ్ళని బండబూతులు తిట్టేస్తున్నారు. ఈ విషయంలో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనం తెలివిగా ఉంటేనే మన ఇండియా బాగుపడుతుంది. ఈ చైనీస్ బ్రాండ్స్ నుంచి కూడా మనం మోసపోకుండా ఉంటాం. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి, అండ్ రెండర్స్ కూడా మీకు ఆల్రెడీ చూపించేస్తున్నాను. ఈ లీక్ అయిన స్పెసిఫికేషన్స్, ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ అండ్ జెన్యూన్ ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అనుకుంటే హైపర్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.